నమస్కారం నేటి సూర్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం జగన్ సమక్షంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో ప్రతిపక్ష నాయకులు వైసీపీలో చేరిన వైనం. గోపీనగరం గ్రామంలో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండవాలు తీసి డ్యూటీ చేయాలని హితో పలికిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలన్న ఉమా, విజయవాడ సెంటర్లో ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నలు నడుస్తున్నారని విమర్శ. భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి ధీమా. గూండా ఉమాని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా. కృష్ణానది తీరాన శనీశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు. సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాల నిర్వహణ. సీఎం జగన్ 22వ రోజు మేమంతా సిద్ధం చివరి రోజు బస్సు యాత్రను భారీ ఎత్తున చేరికలతో ప్రారంభించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలసలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరికల అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర గోపీనగరం గ్రామానికి చేరుకోగా స్థానికులు సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర పొడుగుపాడు వైపుగా బయలుదేరగా స్థానిక ప్రజలు, వృద్ధులు వైఎస్ఆర్సీపీ డబుల్ సెంచరీ ప్రభుత్వం కోసం ఆశీర్వదిస్తూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. తదుపరి పిట్ స్టాప్ కోటబొమ్మాలి మండలం వద్ద స్థానికులు సీఎం జగన్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండవాలు తీసి డ్యూటీ చేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా హితో పలికారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్ని చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. విజయవాడ సెంటర్లో ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నలు నడుస్తున్నారని విమర్శించారు. వీరిపైన చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పనిచేయాలని తెలిపారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు. సీఎం మీద గులకరాయి డ్రామాకి ఎటువంటి సంబంధం లేదు. ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి.
వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా ఉమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒకరోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకి గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకిపారేస్తే 2 కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా? ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి శ్రీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం. ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్లే తెలుసు. చంద్రబాబు కూటమిని ప్రజలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తన 5 ఏళ్ల పాలనలో సంక్షేమ అభివృద్ధి చేసిన సీఎం జగన్ కు ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు. భూ కబ్జాలకు, రౌడీజానికి, సెక్స్ రాకెట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని ఉద్ఘాటించారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 31 డివిజన్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పెనుమర్చ శిరీష, సత్యం మరియు తదితరులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాను గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడారు. డివిజన్ పర్యటనలో భాగంగా 31 డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే మంచిగా దీవిస్తున్నారని అన్నారు. జగనన్న హయాంలో ప్రతి పథకం మా ఇంటికి తెచ్చి ఇచ్చారని ప్రజలు తెలిపారని అన్నారు. ఇంటికి వచ్చే పింఛన్ ఈ 2 నెలలు ఎక్కడెక్కడికో వెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్నామని ప్రజలు బాధను వ్యక్తం చేశారు. చంద్రబాబుని, కూటమిని ఓడిస్తామని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ప్రజలకు మేలు చేశారని తెలియజేశారు. మంచి చేసిన జగనన్నకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గూండా ఉమాని ప్రజలు ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31 డివిజన్లో పర్యటించడం జరిగింది. గతంలో కూడా ఈ డివిజన్ని ఇప్పటికీ పూర్తి చేసుకొని మరీ ఎన్నికలకి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది, మాకు రోడ్లు వేశారు, అన్ని విధాలు కూడా మాకు అభివృద్ధి చేశారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మమ్మల్ని దీవిస్తున్నారు. అదేవిధంగా పథకాలు వచ్చేవాళ్ళు అయితే కనుక ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లల నుంచి అవాతాతల వరకు అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. ఎటువంటి కష్టం లేకుండా జగనన్న వల్లే మాకు పథకాలు మా ఇంటికి వస్తున్నాయని చెప్పడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలలు కూడా అవాతాతులు పెన్షన్లు సచివాలయానికి వెళ్ళి తీసుకోవడం బాధగా ఉంది. చంద్రబాబు రాకముందే ఇంత అరాచకాలు సృష్టిస్తున్నాడు. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తి పొరపాటును కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా మనందరం కూడా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలు మొత్తం మా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అందుకే తప్పకుండా ఇక్కడ ఫ్యాన్ గుర్తుకి గెలిపిస్తాను కూడా చెప్పడం కానీ ఇంకేమన్నా అభివృద్ధి మిగిలిపోతుంది. ఎందుకంటే జగనన్న ఈ 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు 14 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలను కూడా జగనన్న 5 సంవత్సరాలు చేశాడు. ఇంకొక 5 సంవత్సరాలు జగనన్నకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండే విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా తీసుకెళ్తాడని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు. తప్పకుండా జగనన్న గెలిపిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బోండా ఉమ్మ అంటే పేరైతే బోండా కానీ అతని పేరు బోండా ఉమ్మ అంటారు అందరూ కూడా. గడప గడప కార్యక్రమంలో మా ప్రీతం నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడప గడపకి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారిని అభినందనలు తెలియజేస్తూ ఆయన తప్పకుండా గవర్నమెంట్ ఆయనే ఫామ్ చేస్తారు, మీరే తప్పకుండా గెలుస్తారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో వెల్లంపల్లి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అజ్ఞానులు ఉంటారు తెలుగుదేశంలో, వాళ్ళు మాట్లాడేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అజ్ఞాని ఉంది, దాని పేరు ఎందుకు కానీ అది అంటది, జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసావు, నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? గవర్నమెంట్ ఎవరున్నా సరే రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉంటే వాళ్ళ ఫోటో ఉంటుంది, నీకు ఫ్రీగా ఇచ్చారు. అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చి నువ్వు కొనుక్కున్న పొలానికి సీఎం గారు ఫోటో పెట్టుకోవాలా. నీకు ఫ్రీగా నువ్వు అడుక్కుంటే తెలుగుదేశంలో ఉండి కూడా నీకు ఇంటి పట్టా వచ్చింది, దానికి సంతోషించు.
అంతేగాని నీ స్టేజీ ఏంటి, నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్టేజీ కాదు. నువ్వు ఇంటింటికి ఏదో జనాలను పోగు చేసి బోండావమ్మ వెనకాల ఆ డబ్బులు పోగు చేసుకునే దానివి నువ్వు. నీ స్టేజ్ 31 డివిజన్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మళ్ళీ రెండోసారి మళ్ళీ గడప గడప చేయడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఆపి మరి సార్ మీకే ఓటు, ఈసారి మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాటిచ్చి పంపారు. అలాగే ఎవరైతే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో కొంచెం కష్టపడి 2 నెలలు కూడా సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలి. నెక్స్ట్ జగనన్న వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మిమ్మల్ని మీకు నిద్ర లేపి మరి మన వాలంటీర్ల వాళ్ళు వచ్చి మీకు పెన్షన్లు ఇస్తారు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే మళ్ళీ జగనన్న గారిని గెలిపించుకోవాలి. అలాగే శ్రీనివాసరావు గారిని, అలాగే ఎంపీ కేశినేని నాని గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణానది తీరాన వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాలు ఘనంగా జరిగాయని ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణ మూర్తి తెలిపారు. విజయవాడ కృష్ణానది తీరంలో సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామిలు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ హోమాలు వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణ మూర్తి మాట్లాడారు. ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. తుని నుంచి సచ్చిదానంద స్వామి మహారాజు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని తెలియజేశారు. స్వామివారిని పూజించడం ద్వారా ఆకస్మిక ప్రమాదాల కష్టాల నుంచి బయటపడతారని తెలియజేశారు. స్వామివారి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అన్నారు. క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు పంచాయతనం గల క్షేత్రంగా భారతదేశంలో ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. స్వామివారు వెలిసిన ప్రముఖ క్షేత్రాలైన శని సింగనాపూరులో శిలా రూపంలో, మందపల్లిలో శివలింగాకారంలో, ఇక్కడ మాత్రం స్వామివారి మూర్తి రూపంలో ఉంటారని వివరించారు. శ్రావణ మాసంలో 18 రోజులు శని దీక్ష కార్యక్రమం, కార్తీక మాసంలో శనీశ్వర వ్రతాలు, శని త్రయోదశి, అమావాస్య పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలియజేశారు. ప్రతిష్ఠ మహోత్సవం తర్వాత స్వామివారి ప్రసాద వితరణ కూడా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. తోటపల్లి శ్రీమన్నారాయణమూర్తి, విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవస్థానం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి యొక్క దేవాలయ పునర్నిర్మాణము, స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతోంది. ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవములు 5 రోజుల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈరోజు 5వ రోజు స్వామివారికి ఉదయం 10:41 స్వామివారి యొక్క ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారి చేతి మీదుగా, తాళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అంతేకాదు స్వామివారి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది. సుమారుగా 1982లో ఈ యొక్క విగ్రహం నదిలో కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జాలర్లు మెట్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ స్వామివారిని దారిన పోయేటువంటి భక్తులందరూ కూడా చూచి స్వామివారి విగ్రహంగా భావన చేసి స్వామిని నిత్యం అర్చన చేస్తూ వచ్చారు. అలా అర్చన చేస్తూ వచ్చినటువంటి సందర్భంగా ఈయన శనీశ్వర స్వామిగా గుర్తించి అప్పటి నుంచి స్వామివారికి తైలాభిషేక పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి స్వామివారి యొక్క కరుణా కటాక్షములతో, కృపతో భక్తులందరి యొక్క మనోభీష్టాలు తీరుతూ అందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారిని సేవించినటువంటి వారికి అన్ని ప్రమాదముల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రమాదములు తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలని కూడా సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు పంచాయతనంగా కలిగినటువంటి శనైశ్వర క్షేత్రం భారతదేశంలో ఇది ఒక్కటే ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది.
అయితే ఈ క్షేత్రం కృష్ణవేణి తీరంలో, కృష్ణానదీ తీరంలో ఉండడం చేత చాలా ప్రాశస్త్యం కలిగినటువంటిది. నదీ తీరంలో 175 స్థానాలకు 175 స్థానాలు జగనన్న నేతృత్వంలోని వైసీపీ కైవసం చేసుకుంటుందని, అఖండ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. జగనన్నకు తద్వారా తనకు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, వారి ఆశీస్సులతో నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం 45వ డివిజన్లో ఏకలవ్య నగర్, జోజీ నగర్ తదితర ప్రాంతాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంకులను మోసం చేసిన కొందరు డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారని, కానీ డబ్బుతో ప్రజల అభిమానం కొనలేరని, రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందని తెలియజేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే నాయకులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ డివిజన్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని, బీటీ రోడ్లు, డ్రైన్లు వంటి సదుపాయాల కల్పన జరిగిందని, అంతేకాకుండా డివిజన్లో పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలకు లబ్ధి చేకూరిందని తెలియజేశారు. నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నామని, వీలైతే వెంటనే సమస్యల పరిష్కారానికి అధికారులతో సంప్రదించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రచారానికి వస్తున్న తమను వైసీపీ పార్టీ నాయకులను ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారని, మా పట్ల అభిమానాన్ని ప్రకటిస్తున్నారని, ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలే చెప్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్యతో పాటు వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గం 45వ డివిజన్ కార్పొరేటర్ గారైన మాధురి లావణ్య గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక నాయకులు ముత్తా వాసు, అలాగే మన శివ గారు, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, వివిధ సంఘాల నాయకులు, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. ప్రతి చోట మంచి స్పందన వస్తుంది. వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి హారతులు పలికి బ్రహ్మరథం పడుతున్నారు. సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, ఇక్కడ అనేక వాటర్ పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ లైన్ కానివ్వండి, ఇదంతా కాలనీ మొత్తం చాలా అభివృద్ధి చెందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా సరే మోకాళ్ళలోతు నీళ్లు, అలాగే మొత్తం జలమయం అయిపోయేది, మొత్తం బురదలో మేము ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి చేశారు, అలాగే మాకు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇన్ని పథకాలు ఇస్తూ ఇంత సంక్షేమం చేస్తున్న జగనన్నకి వేయకుండా ఇంకెవరికి వేస్తామయ్యా అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఇంత అభివృద్ధి చేసి మరి ఇంత సంక్షేమం ఇచ్చి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము అందరం ఓట్లేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం మద్దతుగా ఉంటామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా మరి ఈరోజు వచ్చేసి కొత్తగా మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాం ఈ యొక్క నియోజకవర్గానికి అని చెప్పడం, అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేసేస్తాను, అలాగే సింగపూర్ చేసేస్తాను, జపాన్ చేసేస్తాను అని చెప్పేసి మళ్ళీ ప్రజలకి మబ్బు పెట్టే విధంగా ఒక కూటమి ఏర్పడి జగనన్న మీద తోడేళ్లు గుంపుగా వస్తూ ఈ యొక్క నానా ఇబ్బందులు పెట్టే విధంగా స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వాళ్ళు నాయి బ్రాహ్మణ వర్గాలే అన్న ప్రచారం వలన తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని, వారికి సలూన్లకు అవకాశం ఇవ్వకుండా జీవో తీసుకుని రాగలిగే సామర్థ్యం పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరికే ఉందని తామందరం నమ్ముతున్నామని జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తెలియజేశారు. తమ డిమాండ్ల సాధన సుజనా ద్వారానే సాధ్యమని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో సుజనాకే తమ మద్దతు ఉంటుందని నిర్ణయించామని తెలిపారు. పశ్చిమ బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కెవి రామారావు మీడియాతో మాట్లాడారు. నాయి బ్రాహ్మణుల్ని అన్ని దేవాలయాల్లో బోర్డు మెంబర్ అవకాశం కల్పించాలని, తమ కులంలో ఎక్కువ మంది ఆర్ఎంపీ వైద్యులుగా జీవనం సాగిస్తున్నారని, వారికి ప్రభుత్వ భవనాల్లో తక్కువ అద్దెకు గదులు కేటాయించాలని తెలియజేశారు. వైద్యకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంగీత పరికరాలు సబ్సిడీకి అందించాలని, మున్సిపల్ కాంప్లెక్స్ షాపుల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని, పుణ్యక్షేత్రాలలో మహిళలకు ప్రత్యేకంగా క్షవర శాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన సుజనా ద్వారా సాధ్యమన్న నమ్మకంతో తమ కులస్తులందరూ సుజనాకే మద్దతివ్వాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. సంఘం నాయకులు ఉప్పూడి రాము, కె శ్రీను, పి హేమంత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంటర్లు పెడుతున్నారు. మా నాయి బ్రాహ్మణులకి
దాంట్లో కటింగ్ షాపులు పెట్టడం వల్ల మా పరువు తీసేసినట్టుగా కనిపిస్తుంది. ప్రతి మసాజ్ సెంటర్లో కటింగ్ షాపులు తీయాలని కూడా మాది డిమాండ్ చేస్తున్నాను నేను. అట్లాగే ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో మా నాయ బ్రాహ్మణులకి అవకాశం కల్పించాలని అందరూ కోరుతున్నాను. ఈరోజు మరి ఈ మసాజ్ సెంటర్ల వల్ల మా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇది చేసి దాని మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి దగ్గర మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి కొన్ని డిమాండ్స్ మేము ఫార్వర్డ్ చేస్తున్నాను. కేసు గండశాలలో చేసేవాళ్ళకి మా వాళ్ళందరికీ కూడా జీతాలు 50 రూపాయలు పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలీ జీతం ఇవ్వడం వల్ల వీళ్ళు ఇంటి అద్దెలు ఏమీ కట్టుకోలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో ఏంటంటే వాద్య కళాకారులు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఏదైనా మేళం ఒప్పుకుని బస్సుల్లో కూడా మాకు అవకాశాలు టికెట్ ఎక్కించుకోవట్లేదు. అది కూడా దీనికి సుజనా చౌదరి గారికి నేను ఒక మనవి చేస్తున్నాను. మా గురించి ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చి నాయ బ్రాహ్మణులందరినీ కూడా ఒక ఇదిగా తీసుకోవాలని కూడా సుజనా చౌదరి గారికి నేను మనవి చేస్తున్నాను. ఈ డిమాండ్లో మాకు ఎక్కడ కార్పొరేట్ షాపులు లేవు పెట్టుకోవడానికి. ఎక్కడెక్కడో వచ్చి మా కుల వృత్తిని ఇబ్బంది పరిచే పరకంగా చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఇచ్చి ప్రత్యేక జీవో తెచ్చి సుజనా చౌదరి గారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నేడు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ జన సంద్రాన్ని తలపించింది. నియోజకవర్గ వ్యాప్తంగా జయహో జగన్ జయహో అవినాష్ నినాదాల నడుమ అవినాష్ 25,000 మంది కార్యకర్తలు దేవినేని అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. బెజవాడ చరిత్రలో కనీవిని ఎరుకని రీతిలో ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియ వేలాది మంది కార్యకర్తల మధ్య ఘనంగా జరిగిందని చెప్పారు. వేలాదిగా తరలి వచ్చి వైసీపీకి మద్దతు తెలిపారని అన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ పీడ విరగడ కాబోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ ద్వారానే నియోజకవర్గంలో తమ సత్తా ఏమిటో చూపిస్తామని, మహిళలు ఆశీర్వాదం, పెద్దల దీవెనలతో విజయ యాత్ర ర్యాలీ జరిగిందని తెలిపారు. 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగాయని తెలియజేశారు. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ నామినేషన్ శవయాత్రలాగా సాగిందని అన్నారు. మీ కుటుంబ సభ్యుల మాదిరి ప్రతి సమస్యలో మీకు అండగా నిలిచాలని, ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా సేవా కార్యక్రమాలు చేశామని తెలియజేశారు. తూర్పు ప్రజలకు సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని, జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉత్సాహంగా ఘనంగా మా ఒక నామినేషన్ ప్రక్రియ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజానీకం వేలాదిగా తరలొచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నామని చెప్పని ఈరోజు వేలాదిగా ప్రజలు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు అందరి గారు తరలొచ్చారు. ఎంతో ఉత్సాహంగా, అంటే ఇది ఒక విజయ యాత్రలాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం. 10 సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతోంది. మేమందరం గారా నీకు మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానీకం అందరు గారు ఎంత ఉత్సాహంగా వచ్చారు. ఈ యొక్క ర్యాలీ ద్వారా, మా నామినేషన్ ర్యాలీ ద్వారానే రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమైనని చెప్పి వైసీపీ బీజేపీ దొందేనని, ఎవరికి ఓటు వేసినా అది చేరేది పువ్వు గుర్తుకేనని జయభారత పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు విమర్శించారు. ఈ సంకట రాజకీయ పరిస్థితుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. తమ పార్టీ గెలిస్తే పశ్చిమంలో సమస్యలన్నీ తీరుస్తామని భరోసా ఇచ్చారు. జయభారత పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు తన బ్యాటరీ టార్చ్ ప్రచారాన్ని బుధవారం వన్డౌన్లోని దూది ఫ్యాక్టరీ నందు బూరాడవారి వీధి, చేపల మార్కెట్, కొత్తపేటలో నిర్వహించారు. ఆయన ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రతి వీధి కార్నర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని స్థితిలో అన్ని పార్టీలు ఉన్నాయని, చివరికి అంతా కలిసి కేంద్రంలో అన్ని చట్టాలకు గుడ్డిగా తలలు ఊపే పరిస్థితి ఉందని తెలియజేశారు. విజయవాడ పశ్చిమ సమస్యలపై తాను అధ్యయనం చేశానని, వాటికి పరిష్కారాన్ని సాధిస్తానని పోతెన రాము హామీ ఇచ్చారు. కొండ ప్రాంత వాసులను కష్టాల నుంచి గట్టెక్కిస్తానని, అక్కడ ముందుగా మెట్ల పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు. కాళేశ్వరరావు మార్కెట్లో వర్తక, వాణిజ్య, కార్మిక వర్గాలకు రెస్ట్ హౌస్ నిర్మిస్తామని అన్నారు. తనకు ప్రచారంలో అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లో అపూర్వ స్వాగతం లభిస్తుందని పోతిన వెంకట రామారావు తెలిపారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 5 వాలంటీర్లు స్వచ్ఛందంగా తన వాలంటీర్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయంలో రాజీనామా లేఖ అందించడం జరిగింది. విజయవాడలో బస్సు యాత్రకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిపై రాయితో హత్యాయత్నం చేసినందుకు మనస్తాపంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి వాలంటీర్ వ్యవస్థపై చేసిన దుష్ప్రచారానికి మనస్తాపం చెంది తమ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశామని వారు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ నిర్మించిన ముఖ్యమంత్రి కోసం విజయవాడ వెస్టులో ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గెలుపు కోసం పనిచేయడానికి మేమంతా సిద్ధమని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాలుగా వాలంటీర్గా సేవలు అందిస్తున్నామండి. ఈ మధ్యకాలంలో మా విధులకు ఆటంకం కలిగించినందున మేము మనస్తాపం చెంది రాజీనామా చేయాలనుకుంటున్నాము. అది కాకుండా జగన్ గారు విజయవాడ వచ్చినప్పుడు ఆయన గాయపరిచినందున మాకు చాలా బాధ కలిగిందండి. మా పశ్చిమ నియోజకవర్గం నుండి ఆసిఫ్ గారిని, జగన్ గారిని గెలిపించుకోవడానికి మేమంతా ఇష్టపూర్వకంగా రాజీనామా చేస్తూ ఆయన గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధం. నగరవాసులు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పశ్చిమ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. పాత బస్తీ రథం సెంటర్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారామిలిటరీ దళాలతో కలిసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు విఘాటం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో 1 టౌన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలంతా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేటందుకు గాను మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు పారామిలిటరీ దళాలు, అదే రకంగా సివిల్ పోలీసులతో కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ వీధి, అదే రకంగా కోమల విలాస్ సెంటరు, అక్కడి నుంచి పంజాసిటీ సెంటరు, ఈ వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్లో మా 1 టౌన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి గారు, అదే రకంగా వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా ఏ రకమైన భయం లేకుండా నిర్భయంగా ఎవరికి తోచిన రీతిలో వారి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని వారికి పోలీస్ శాఖ సంపూర్ణ భరోసా ఇస్తుందని మా ఉద్దేశం. రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదనే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం కోరారు. ప్రజాధనాన్ని లూటీ చేయడమే ధ్యేయంగా వెన్నుపోటు రాజకీయాలను వృత్తిగా ఎంచుకున్న నాయకుడు చంద్రబాబు అని తెలుగు భాష అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శించారు. అవర్ స్టేట్ అవర్ లీడర్ ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో పాలకుల భద్రత, పాలితుల బాధ్యత అంశంపై మైలవరంలో ఫోరం కన్వీనర్ జి శాంతమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అజయ్ కల్లం, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక తెలుగు భాషా అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం మాట్లాడారు. అభివృద్ధి అంటే బిల్డింగ్లు కట్టడము, రోడ్లు వేయటము కాదని తెలిపారు. పేదరికంలో ఉన్నవారిని గుర్తించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేయడం కూడా అభివృద్ధిలో భాగమేనని అన్నారు. రాష్ట్రంలో 2019కి ముందు 11.75% ఉన్న పేదరికం ప్రస్తుతం
4.9% తగ్గిందని తెలిపారు. 5 ఏళ్లలో ఇంత మార్పు రావడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పే కారణమని తెలియజేశారు. ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రారంభించిన కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా పూర్తవుతాయని ఆయన అన్నారు. నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ప్రజాధనాన్ని లూటీ చేయటమే ధ్యేయంగా వెన్నుపోటు రాజకీయాలను వృత్తిగా ఎంచుకున్న నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్టీఆర్ పక్కన చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు ఎంత నాశనం చేశాడో మనందరికీ తెలుసునని అన్నారు. చంద్రబాబు పొత్తులు ఎత్తులతో జిత్తులు మారినక్క మాదిరిగా రాజకీయం చేయటం వల్లనే ప్రజాదరణ కోల్పోయి అందరితో పొత్తులు పెట్టుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. మరి ఆయనకి ఏ ఇబ్బంది కలిగిందో ఆయన అందులో వెళ్ళిపోయారు. ఇలాగా ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెంటనే మారిపోతూ ఉండేటువంటి ఇది కూడా ఇన్డెమోక్రటికే కదా, అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థకే కదా ఇవన్నీ కూడా వ్యతిరేకమైన విధానాలు. దీని మీద కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని ఇచ్చారు అంటే ఆ అభ్యర్థి ఎంత మంచివాడైతేనో ఆయన నిర్ణయం చేసి ఎంతో బాగా స్టడీ చేశారు ఇప్పుడు దాకా. అందువల్ల అట్లాంటి వాళ్ళని ఎంపిక చేశారు. సామాజిక న్యాయం అనే సూత్రంతో ఈ రోజు జగన్ పరిపాలన నడుస్తుంది. ఆయన వీడలాగా అధికారం కోసం ఆశపట్ల ఈ ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి దీనిలో మార్పులను ఆశిస్తున్నారు. ఆ మార్పులకి విఘ్నులైనటువంటి పెద్దలైనటువంటి మీరు, ఆలోచన పరులైనటువంటి మీరందరూ కూడా సహకరించినప్పుడు ఒక గొప్ప సమాజాన్ని మనం చూడగలుగుతామని తెలియజేస్తూ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని నేడు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేవినేని అవినాష్ కోరారు. తూర్పు ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలని, జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మీ కుటుంబ సభ్యుడిలా ప్రతి సమస్యలో అండగా నిలిచానని, మీ కుటుంబ సభ్యులలో ఒకడినైనా తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. నేడు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రామలింగేశ్వర నగర్ పడవల రేవు సెంటర్ నుంచి భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తెలు హైమా, శ్వేత పాల్గొని అవినాష్ కు మద్దతు నిలిచారు. జన సందోహంతో కోలాహలంగా సాగుతున్న ర్యాలీని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లతో కలిసి వైఎస్సార్ కుటుంబ సభ్యుల్ని ఉత్సాహపరుస్తూ ర్యాలీని ముందుకు నడిపించారు. రామలింగేశ్వర నగర్ పడవలరేవు సెంటర్, స్క్రూ బ్రిడ్జి, రాణిగారి తోట, సత్యంగారి హోటల్ మీదుగా డీసీఎం గ్రాండ్ వరకు భారీ ర్యాలీ చేరుకుంది. అడుగడుగున హారతులు, పూలమాలలతో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కి నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ హోదాల్లో వైఎస్సార్సీపీ కోసం కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ సమక్షంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో ప్రతిపక్ష నాయకులు వైసీపీలో చేరిన వైనం. గోపీనగరం గ్రామంలో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండవాలు తీసి డ్యూటీ చేయాలని హితో పలికిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలన్న ఉమా, విజయవాడ సెంటర్లో ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నలు నడుస్తున్నారని విమర్శ. భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి ధీమా. గూండా ఉమాని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా. కృష్ణానది తీరాన శనీశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు. సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.